హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల 10th క్లాస్కి సంబంధించిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనే టాపిక్ లోపల ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 50 ohms ఈజ్ కట్ ఇన్ టు 5 ఈక్వల్ పార్ట్స్. దోస్ పార్ట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. దెన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఈజ్. ఏమంటున్నానంటే, ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది? 50 ohms ఉంది. దాన్ని 5 పార్ట్స్గా కన్వర్ట్ చేశాడు. సో 5 పార్ట్స్ను మళ్ళీ ఏ విధంగా కనెక్ట్ చేశాడంటే, ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 212, 250, 6250 ohms అని ఇచ్చాడు. సో మనకు ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి. సో మనకు 5 ఈక్వల్ పార్ట్స్, ఇది ఒక రెసిస్టెన్స్ వాల్యూ R అనుకుంటున్నాను, క్యాపిటల్ R ఇది. సో క్యాపిటల్ R అయితే సో 5 పార్ట్స్ కాబట్టి R/5, 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 R/5 ఇలా 5 పార్ట్స్ చేస్తున్నాను. సో మనం ఇది ఏ విధంగా కనెక్ట్ చేశాడు అంటున్నాడు అంటే ప్యారలల్లో ఉంటున్నాడు కాబట్టి, సో మనకు ఫార్ములా వచ్చేసరికి అంటే టోటల్ రెసిస్టెన్స్ 1/R ఈజ్ R' ఈజ్ ఈక్వల్ 1/R1, 1/R2, 1/R3, 1/R4, 1/R5, 5 ఒకటి. నెక్స్ట్ సో దీని వాల్యూ వచ్చేసరికి 5 పార్ట్స్ చేశాడు కాబట్టి R/5. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 5ని పైకి తీసుకెళ్ళండి. సో 5/R, సో 5/R, 5/R టోటల్ కనుక చూసుకున్నట్టయితే 25/R. సో మనకి ఇక్కడ R' ఈజ్ ఈక్వల్ అంటే టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ R/25. R వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ అనుకుంటే 50 ఉంది. 50/25 కనుక చూసుకున్నాను అనుకోండి, సో 50/25. సో మనకు వచ్చే ఓమ్స్ ఎంత అంటే క్యాన్సిల్ చేస్తే మనకు 2 వస్తుంది. అంటే ఆప్షన్ ఇక్కడ 50 ohms కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి 2 ohms అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, ఏ చార్జ్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు పాయింట్ బి. ద వర్క్ డన్ టు మూవ్ యూనిట్ చార్జ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్. సో సింపుల్ ఇది. సో ఇక్కడ మనకు ఆప్షన్ కనుకుంటే చూసుకున్నట్టయితే పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్, నెక్స్ట్ బి వచ్చేసరికి పొటెన్షియల్ ఎట్ బి, నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, నెక్స్ట్ కరెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి. సో టాప్ లోపల ఒక పాయింట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకోండి ఇక్కడ ఏ ఉందనుకుంటున్నాను, సో నెక్స్ట్ కింద బి ఉందనుకుంటున్నాను. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే ఏ టు బి కనుక క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చార్జ్ మూవ్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి అన్నప్పుడు మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైట్ ఉందనుకోండి, అక్కడ మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, జౌల్ బై కూలుమ్ ఈజ్ ద సేమ్ యాజ్. జౌల్ బై కూలుమ్ ఈజ్ సేమ్ యాజ్ వాల్యూ దేనికి ఈక్వల్ అని అడుగుతున్నాడు ఇక్కడ. జౌల్ బై కూలుమ్ అనేది 1 watt, 1 volt, నెక్స్ట్ 1 ampere, నెక్స్ట్ ఓమ్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫార్ములా వైజ్గా చూసుకున్నట్టయితే జౌల్ బై కూలుమ్ అనేది మనకి ఏమొస్తుందంటే వోల్ట్ అనే వాల్యూ వస్తుందంటే వోల్టేజ్ డిఫరెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూ 2, 4, 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. ఏమంటున్నాయంటే 3 రెసిస్టర్స్ ఉన్నాయి, 2, 4, 6 అనేటి. అవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. వాటి యొక్క మొత్తం రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. 2 ohms, 4 ohms, 12 ohms, 6 ohms అంటున్నాడు. సింపుల్ ఆన్సర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. మనకు సిరీస్లో ఉన్నప్పుడు ఏదైతే సిరీస్ కనెక్షన్ R(S) ఈజ్ ఈక్వల్ టు R1 + R2 + R3, 2 + 4 + 6, 12 ohms వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ మన ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూ 3, 6, 18 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. ఏమంటున్నాడు ఇక్కడ, ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాడు అంటున్నాడు. 3, 6, 18 అనేది ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది లీస్ట్ దానికంటే తగ్గుతూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనకు 3 కంటే తక్కువ ఉన్న వాల్యూ 1.8 అనేది డైరెక్ట్ పెట్టవచ్చు మీరు. లేదు అంటే మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఏ విధంగా ఉన్న 3, 6, 18 ohms అనేది ఈ విధంగా ఉంది సర్క్యూట్ లోపల ప్యారలల్ కనెక్ట్ చేసింది. మనకు ఫార్ములా వచ్చేసరికి 1/R ఈక్వలెంట్ ఏదైతే ఉందో 1/R1 + 1/R2 + 1/R3 అంటే 3, 6, 18 వస్తుంది, 1/18 వస్తుంది. సో మనం దాన్ని సింప్లిఫై చేసినాం అనుకోండి, 6/18, 3/18, 1/18, 10/18 వస్తుంది. 10/18 అంటే 5/9 వస్తుంది.
5/9 అంటే మనకు అప్రాక్సిమేట్గా అంటే మ్యాక్సిమం వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 1.8 ఓమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ఆ రెసిస్టెన్స్ అనేది 1.8 ఓమ్స్ వస్తుంది. అంటే ఆప్షన్ 1.8 అవుతుంది. నెక్స్ట్ ద రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూ 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, 12 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. ఒకటే సర్క్యూట్ లోపల రెండు ఇచ్చాడు ఇక్కడ మీకు. సో 6 ohms అనేది సిరీస్లో కనెక్ట్ అయినాయి, 12 ohms అనేది మనకు ప్యారలల్లో కనెక్ట్ అయినాయి. సో టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇందాక చెప్పినప్పుడు ప్యారలల్లో 12 ఉంది కదా ఇక్కడ, అంటే 12 కంటే తక్కువ వస్తుంది. సింపుల్ థింగ్. అంటే 12 కంటే తక్కువ వస్తుందంటే మనకు మేబీ 6 ohms కావచ్చు, 2.4 ohms కావచ్చు. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 6, 12 ohms. ఇక్కడ వాల్యూ కనుక సిరీస్లో కనుక చూసుకున్నట్టయితే 6 ohms 6 ohm to 12 ohms అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్లో వచ్చేసరికి ఇది ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేసింది మనకి ఇక్కడ 12 ohms. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, ఈ రెండింటికి అంటే టోటల్ వాల్యూ వచ్చేసరికి 12 ohms వచ్చింది. పైన సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్గా. సో దీనికి ప్యారలల్లో కనెక్ట్ అయింది కాబట్టి 1/R1 + 1/R2 కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. 1/12 అంటున్నాను. సో మీకు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 అంటే 12 అంటే 2/12 వస్తుంది, 1/6 వస్తుంది. 1/6 అంటే ఆటోమేటిక్గా ఈ ఈక్వల్ అంటే రెండు డినామినేటర్లు ఈక్వల్ చేస్తే 6 ohms వస్తుంది. అంటే మనకు ఆటోమేటిక్గా చూసుకున్నట్టయితే 6 ohms అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ద కరెంట్ ఇన్ ద వైర్ డిపెండ్స్ ఆన్, కరెంట్ వైర్ అనేది మామూలుగా కరెంట్ అనేది వైర్ లోపల దేని మీద డిపెండ్ అవుతుందంటే ఓన్లీ ఆన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్, ఓన్లీ ఆన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, నెక్స్ట్ బోత్ ఆన్ దెమ్, నెక్స్ట్ నన్ ఆఫ్ ద అబవ్. సో కరెంట్ అంటే ఐ కాబట్టి మనకు ఓమ్స్ లా ప్రకారం V = IR కాబట్టి మనకు రెండింటి మీద డిపెండ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో V = IR లోపలికి వెళ్ళి కనుక మనకు కావాల్సింది I అనుకున్నాం అనుకోండి. సో ఈ R అనేది ఇక్కడ వస్తుంది. I = ఏమవుతుందంటే V/R అవుతుంది. V/R అంటే అది రెండింటి మీద డిపెండ్ అవుతుంది, వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసుకున్నట్టయితే ఆప్షన్ వచ్చేసరికి C అవుతుంది. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.